దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనము నుంచి 21వ వచనం వరకు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నవాళ్ళు, బైబిల్ తీయగలిగిన వాళ్ళు తీసి నేను చదువుతున్న వాక్యాన్ని చూడడానికి ప్రయత్నించండి. లేని వాళ్ళు మనసు పెట్టి వినండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఈ మాట గమనించండి, మనసులో పెట్టుకోండి. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఇప్పుడు 17వ వచనం. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని యొడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పాను. మంచిది. ఇప్పుడు మరలా 16వ వచనం ఒకసారి చూసుకుందాం. లూకాసు వార్త 12:16. ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండింది. ఎంత పండింది అని అంటే, అటువంటి పంట అతనికి ఎంతో కాలంగా పండుతూనే ఉంది. ఈ పంటే మొదటి పంట కాదు. ప్రతి ఏడాది అతనికి అనేక పర్యాయాలు పంటలు పండుతున్నాయి. అవి కూడా సమృద్ధిగా పండుతున్నాయి. దేవుని దయ వలన అతడు ఐశ్వర్యవంతుడయ్యాడు, ధనవంతుడయ్యాడు. ఇప్పుడు ఎంత ధనవంతుడయ్యాడంటే, అతని సమృద్ధి ఎంత ఎక్కువైపోయిందంటే 17వ వచనంలో రాసుంటుంది, పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు అని అతను అనుకుంటున్నాడు. అంటే గత కాలములో పండిన పంట దాచబడింది, దాచుకున్నాడు. ఎవరి కోసం దాచాడు? తన కోసమే దాచుకున్నాడు. దేవుని నిమిత్తం కాదు, బీదల నిమిత్తము కాదు. తన కొరకు తానే బ్రతికే వ్యక్తితను. ప్రతి సంవత్సరం దేవుడు ఆ ధనవంతుడిని ఆశీర్వదించి ఇచ్చిన ఆ పంటను దాస్తూ వస్తున్నాడు. అలా దాచి ఇప్పుడు దాచడానికి స్థలము చాలదు గనుక నేనేమి చేతును అని తనలో తాను ఆలోచించుకున్నాడట. చూసారా, ఎక్కడ దాయాలో అర్థం కానంత సమృద్ధి. కాబట్టి అతను అనుకున్నాడు, నా కొట్లు విప్పించి, అంటే తన సమృద్ధిగా పండిన ఆ పంటను దాచే, నిల్వ ఉంచే గదులనే కొట్లు అంటారు. ఇతను ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడున్న కొట్లలో అన్నీ ప్యాక్ అయిపోయినాయి, అన్నీ ఫుల్గా దాచబడ్డాయి, ఇక కొంచెం కూడా ఖాళీ లేదు. కాబట్టి ఆ కొట్లను తొలగించి అంతకంటే పెద్దగా కడతాడట. అంటే మొన్నటిదాకా దాచింది చాలదన్నట్టు ఇప్పుడు ఇంకా ఎక్కువ దాద్దాం అనుకుంటున్నాడు. 18వ వచనంలో అతను ఏమనుకుంటున్నాడు, యేసయ్య చెప్పాడు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. చూసారండి, ఇంతకుముందు ఏం చేశాడో ఇప్పుడు కూడా అతను అదే చేస్తున్నాడు. గతంలో అతని చేతి పని దీవించబడినప్పుడు, సమృద్ధిగా అతని పంట పండినప్పుడు, ఏ లోటు లేనివాడిగా దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు అతను తన సంపాదన అంతా, తన సమృద్ధిని అంతటిని కొట్లలో దాచుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సమృద్ధి వచ్చింది, వస్తూనే ఉంది వరద ప్రవాహం లాగా. ఎంత వచ్చినా ఏ మనిషి అయినా ఎంత తింటాడు? కొంచెం ఆహారం. ఒక వ్యక్తి బ్రతకడానికి ఎంత ఆహారం కావాలి? ఒక వ్యక్తి సుఖంగా బ్రతకడానికి ఎంత డబ్బు కావాలి? ఎన్ని ఆస్తులు కావాలి? కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానంలో వ్యక్తి మాత్రం తన కొరకు దాచుకున్నాడు. తాను తినడానికి కావలసినంత కాదు, తనకి అవసరం లేనంత
అవసరం లేనంత దాచాడు, దాస్తూనే ఉన్నాడు. ఏమనుకుంటున్నాడట? ధాన్యమంతటిని, ఆస్తిని సమకూర్చుకుని 19వ వచనంలో రాసి ఉంటుంది. యేసయ్య అంటున్నారు, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు, ఇదండి, ఇది మనసులో పెట్టుకోండి, అనేక సంవత్సరాల కొరకట విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఎవరి కొరకు ఇతను సమకూర్చాడు? ఎవరి కొరకు దాచాడు? తన కొరకే. తనతో తానే చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నువ్వు సుఖంగా ఉండడానికి, నువ్వు తిని త్రాగడానికి, సంతోషించడానికి, నువ్వు మాత్రమే సుఖపడడానికి, నువ్వు మాత్రమే తినడానికి, నువ్వు మాత్రమే సుఖపడడానికి అని తనకు తానే చెప్పుకుంటున్నాడు. విస్తారమైన ఆస్తిని సమకూర్చి పెట్టాను. దీన్ని వాడుక భాషలో చెప్పాలంటే, నేను మాత్రమే తినడానికి, నేను మాత్రమే త్రాగడానికి, నేను మాత్రమే సుఖించడానికి, నేను మాత్రమే సంతోషంగా ఉండడానికి నేను విస్తారమైన ఆస్తులు సమకూర్చాను, విస్తారమైన ధనాన్ని పోగేశాను. అనేక సంవత్సరాల పాటు ఇక నేను చూసుకోనక్కర్లేదు అని మురిసిపోతున్నాడు ఈ వ్యక్తి. ఇక్కడ దాకా బాగా, ఇది అతని మనస్తత్వం. ఒకప్పుడు ఇతను కూడా సగటు మానవుడిలాగా ఏమీ లేనివాడిగానే తన జీవితాన్ని ప్రారంభించి ఉండవచ్చు. అంటే ఆకలి బాధ ఏంటో ఇతనికి తెలుసు, పేదరికం ఎంత భయంకరమైందో ఇతనికి తెలుసు. కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఏమీ లేని స్థితి నుంచి ఈరోజు అన్నీ కలిగిన వాడిగానే ఇతను దీవించబడ్డాడు. ప్రతి వ్యక్తి అంతే. ధీరుభాయ్ అంబానీ లాంటి వాడు సహితం, టాటా బిర్లాలు సహితం మనం ట్రేస్ చేసుకుంటూ వెళితే, వాళ్ళ చరిత్ర చూస్తే, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ మూలాలు వెతికితే ఖచ్చితంగా వాళ్ళు కూడా దీన దశలో నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. కనుక ఈరోజు సంపన్నులైన వాళ్ళు, ఈరోజు వర్ధిల్లుతున్న వాళ్ళు, ఈరోజు సర్వసమృద్ధి కలిగిన వారిగా బ్రతుకుతున్న వాళ్ళందరూ ఒకానొక సందర్భంలో ఏమీ లేనివారే అనేది మనం మర్చిపోకూడదు. అలాగే యేసయ్య చెప్పిన ఈ ఉపమానంలోని వ్యక్తి కూడా ఇప్పుడు ధనవంతుడు, ఇప్పుడు సమృద్ధి కలిగిన వాడు, కానీ వీడికి పేదరికం అంటే ఏంటో తెలుసు. ఒకప్పుడు పేదవాడే, కష్టపడి పైకొచ్చాడు. మరి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దీనదశలో ఉన్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని కనికరించి మన కన్నీరు తుడిచి మన చేతి పనులను ఆశీర్వదించి సమృద్ధిగా మనకు కావలసినవన్నీ సమకూర్చినప్పుడు మనం మన సమృద్ధిలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, బేదలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ రెండు విషయాలు మీతో పంచుకోబోతున్నాను. కానీ యేసు ప్రభు చెప్పిన ఉపమానంలోని ధనవంతుడు తన సమృద్ధిలో దేవుణ్ణి గుర్తు చేసుకోవట్లేదు. దేవా నీకు వందనాలు, ఏమీ లేని నాకు అన్నీ ఇచ్చావనే మాట ఒకటి కూడా అనలేదు. దేవుని స్తుతించలేదు. రెండవది, బేదలను జ్ఞాపకం చేసుకోవట్లేదు. తాను తినడానికి సరిపడా ఉంది, అనేక సంవత్సరాలు తినడానికి ఉంది, అయినా కూడా ఇప్పుడు మళ్ళీ సమృద్ధి దేవుడిస్తే ఇంకా ఎక్కువ సమృద్ధి వస్తుంటే ఆ సమృద్ధిని కూడా దాస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దాయడం తప్పు కాదు, సేవింగ్స్ తప్పు కాదు, కానీ దేవుని రాజ్యాన్ని అలాగే బేదలను విస్మరించి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా పేదరికములో మగ్గిపోతున్న బేదలను, తల్లిదండ్రులు లేని వారిని, దిక్కు లేని వారిని, వృద్ధులను, విధవరాండ్రను, అనామకులను, అనాథలను గుర్తు చేసుకోకుండా నేను బాగున్నాను, నాకు సమృద్ధి ఉంది, నేను తింటాను, నేను తాగుతాను, నేను సుఖపడతాను, నా ఫ్యూచర్, నా భవిష్యత్తు అని నేను 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 అనుకుంటూ తన కొరకు తానే బతికే వ్యక్తులు శాపగ్రస్తమైన జీవితం కలిగిన వారని బైబిల్ సెలవిస్తుంది. అటువంటి వారు ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు గురవుతారు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఏది ఇచ్చినా అది కేవలం మనం సుఖపడి మన కొరకు మాత్రమే బ్రతకాలనేది దేవుని ఉద్దేశం కాదు. దీవించబడుతున్న ప్రతి వ్యక్తి విధిగా, బాధ్యతగా తిరిగి
దేవునికి ఉపయోగపడాలి, సాటి మనుషులకు ఉపయోగపడాలి. దేవునికి సాటి మనుషులకు పనికిరాని సమృద్ధి ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఒకడు బాగుపడ్డాడు, దీవించబడ్డాడు, వర్ధిల్లాడు, అయినా వాడి వలన దేవుని రాజ్యానికి రవ్వంత ఉపయోగం లేదు. అంటే విపరీతమైన సమృద్ధి సంపాదించిన ఒక ధనవంతుడి కంటే దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని మహిమ కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఖర్చు పెట్టే ఒక బీదవాడి నయం కదా, ఒక బిచ్చగాడి నయం కాదంటారా? ఎంతోమంది దీన దశలో ఉన్న పేదవాళ్ళు దేవుని సేవ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, వాక్యం ప్రకటించబడాలి, అందరికీ అంతటా సువార్త అందించబడాలి అనే సదుద్దేశంతో వాళ్ళ దగ్గర కొంచెమే ఉన్నప్పటికీ ఆ కొంచెములో నుంచి, ఆ పేదరికంలో నుంచి, వాళ్ళ లేమిలో నుంచి దేవుని సేవ కొరకు తెచ్చి ఇవ్వటం నాకు తెలుసు. ఇది నా స్వీయ అనుభవం, నా స్వంత అనుభవం. నేను చూశాను. పేదవారై ఉండి కూడా దేవుని కోసం వాడబడుతున్న విశాలమైన భక్తి, పెద్ద మనసు కలిగిన దేవుని బిడ్డలు ఉన్నారు. వాళ్ళు తమ కొరకు తాము బ్రతికే వాళ్ళు కాదు, దేవుని నిమిత్తం సాటి మనుషుల క్షేమము కొరకు, రక్షణ కొరకు బ్రతికేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఎంతో దీవించబడి కూడా, ఎంతో సమృద్ధిని పొందుకొని ఉండి కూడా ఎన్నడూ దేవుని సేవ కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఏ రూపంలోనూ, అంటే అటు ఆ డబ్బు విషయంలో కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, లేదా దేవుని సేవలో పర్సనల్గా వాళ్ళు వచ్చి వాడబడటం కానివ్వండి, ఏ రకంగానూ పనికి రాకుండా బ్రతుకుతున్న వాళ్ళను కూడా నేను చూశాను. ఈ రెండు రకాల మనుషులు ఈ భూమి మీద ఉన్నారండి. అందరూ దేవుడు దేవుడు అంటారు, అందరూ పాటలు పాడుతున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ అందరూ తమ సమృద్ధిలో దేవుణ్ణి, బేదలను జ్ఞాపకం చేసుకోవట్లేదు. కొందరు మాత్రమే దేవుడు దీవించినప్పుడు, దేవుడు వారికి నెమ్మదినిచ్చినప్పుడు, దేవుడు వారికి సుఖమునిచ్చినప్పుడు తిరిగి దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నారు. దేవా నీకు వందనాలు, ఒకప్పుడు దీనదశలో ఉన్న నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోబట్టే కదా నాయన ఈరోజు నేను సుఖపడుతున్నాను అని కృతజ్ఞతతో దేవుని కొరకు వాడబడుతున్న వాళ్ళు కొందరే ఉన్నారు. ఒకప్పుడు ఏమీ లేని నాకు నువ్వు ఇచ్చావు కనుక నువ్విచ్చిన దాన్నే తిరిగి నేను మరలా నీ కొరకు వాడుతున్నాను ప్రభు అనే మంచి మనస్సు కొందరికే ఉంది. యేసు ప్రభు చెప్పిన ఉపమానములోని ఈ ధనవంతుడు అప్పటికే విస్తారంగా ఆస్తులు సమకూర్చిన ఆస్తులన్నీ తన కొరకే సమకూర్చుకున్నాడు. దేవుని కొరకు కాదు, సాటి మనుషుల మేలు కొరకు, రక్షణ కొరకు కాదు. వీడికి ఎవ్వరి గురించి ఆలోచన లేదు. స్వార్థపరుడు, పచ్చి స్వార్థపరుడు. తన కొరకు మాత్రమే తాను బ్రతికే ఒక శాపగ్రస్తుడు, స్వార్థపరుడు. యేసయ్య అంటున్నాడు, ఇతని మనస్తత్వాన్ని యేసయ్య చెబుతున్నాడు. సమృద్ధి మించిన సమృద్ధి, ప్రతి ఏడాది, గత ఏడాది కంటే ఈ సంవత్సరం మరింత అతను ఆర్థికంగా వర్ధిల్లుతున్నాడు. కానీ అతను దీవించబడుతున్న కొలది అతను దేవుని కొరకు, బీదల కొరకు ఖర్చు పెట్టే ఆస్తి కూడా పెరగాలి. సహజంగానే సంపాదన, ఆస్తులు పెరిగినప్పుడు, దీవెనలు సమృద్ధిగా పెరిగినప్పుడు ఏం చేయాలంటే దేవుని కొరకు, బీదల కొరకు మనం ఖర్చు పెట్టేది కూడా పెరగాలి. కానీ స్వార్థపరులు, దేవుని భయం లేని వాళ్ళు, తమ కొరకు తామే బ్రతికే వాళ్ళు ఎంత దీవించబడినా, అంటే దీవెనలు పెరుగుతుంటాయి కానీ వీళ్ళు దేవుని కొరకు, బీదల కొరకు ఖర్చు పెట్టేది మాత్రం పెంచరు. చేశామనిపించుకోవడానికి ఏదో ఒకటి చేస్తూ పోతారు. వీడు అంటున్నాడు, ఈ ధనవంతుడు యేసయ్య చెప్పిన కథలో, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొను అనుకున్నాడట. కానీ దేవుడు అంటున్నాడు వాడితో 20వ వచనంలో, లూకాసు వార్త 12:20లో, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగును? చూసారండి, సమకూర్చుకోవడం ఓకే, కానీ వాటిని అనుభవించాలి కదా. దేవుని ఆశీర్వాదం అంటే కేవలం సమకూర్చుకోవటం కాదు. అన్నీ ఉన్నాయి కానీ ఏది అనుభవించలేకపోతే ప్రయోజనం ఏంటి?
పాత నిబంధన గ్రంథంలో జరిగిన ఒక సంఘటన మీ దృష్టికి తెస్తాను. దేవుడు మోషేతో ఇలా అన్నాడు, మోషే, ఇశ్రాయేలీయులు నా మాటకి ఎంత విలువిస్తున్నారో నేను పరీక్షించాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి ఇలా చెప్పు, ఏ రోజు మన్నా ఆ రోజే సమకూర్చుకోండి. మన్నా అనగా దేవదూతల ఆహారం. ఆ కాలములోని ఇశ్రాయేలీయులు కఠినమైన అరణ్యం గుండా, ఎడారి గుండా ప్రయాణించాల్సి వచ్చింది. తాగడానికి నదులు, చెరువులు లేవు, బావులు లేవు. దేవుడు వారికి బండలో నుంచి నీళ్ళు ఇస్తే నీళ్లు తాగారు. అలాగే అక్కడ పంటలు లేవు వాళ్ళు భుజించడానికి. దేవుడు ఆకాశం నుంచి ప్రతిరోజు ఉదయాన దేవదూతల ఆహారాన్ని కురిపించేవాడట. గోధుమ గింజల్లాగా ఉండేవి, తెల్లగా ఉంటాయట. అవి తేనె అంత తీయగా ఉంటుందట. దాన్ని మన్నా అని ఇశ్రాయేలీయులు పేరు పెట్టుకున్నారు. అయితే దేవుడు అన్నది ఏంటంటే, నేను ఎలాగో రోజు కురిపిస్తున్నాను కదా మీకు, మరి ఎందుకు రేపటి గురించి ఈరోజే మీరు సమకూర్చుకుంటారు? ఏ రోజు మన్నా ఆ రోజే సమకూర్చుకోండి అని వెళ్ళి చెప్పు మోషే. నేను చెప్పిన ఈ ఆజ్ఞకు నా ప్రజలు ఎంత లోబడతారో నేను పరీక్షిస్తాను అని దేవుడు అన్నప్పుడు మోషే అదే మాట ఇశ్రాయేలీయులందరికీ చెప్పాడు. రేపటి కోసం ఎవరు సమకూర్చుకోకండి, ఏ రోజు మన్నా ఆ రోజే సమకూర్చుకోండి అని మోషే దేవుని ఆజ్ఞను వాళ్ళకి చెప్పినప్పుడు చాలామంది దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు దేవునికి లోబడి ఆ రోజుకు సరిపడా మన్నా మాత్రమే సమకూర్చుకున్నారు. మరుసటి రోజు గురించి వాళ్ళు మన్నా సమకూర్చుకోలేదు. ఎందుకంటే దేవుడు వద్దన్నాడు. ఒకవేళ ఆకాశం నుంచి కురిసిన మన్నా ఎక్స్ట్రా ఉన్నప్పటికీ దాన్ని ఉండనివ్వండి, ఎక్స్ట్రా కురిచిన దాన్ని అలా వదిలేయండి. ఈ రోజు కోసం కూర్చుకోండి, రేపటి కోసం మళ్ళీ రేపే. దేవుడు అన్నాడు కనుక అలాగే చేశారు. కానీ కొంతమంది స్వార్థపరులు, దేవుడు ఏం చెప్తే మనకేంటండి, మోషే ఏం చెప్తే మనకేంటండి, నా స్వార్థం నాది, నా అవసరం నాది, నా కోసమే నేను బతికే వ్యక్తిని, నా ప్రయోజనం తప్ప, నా అవసరం తప్ప, నా సుఖము నా సంతోషం తప్ప ఎవడు ఎటుపోయినా నాకు అనవసరం. దేవుడు ఏం చెప్తే నాకెందుకు, దైవజనుడు ఏం చెప్తే నాకెందుకు, నా ఇష్టం, నేనేదనుకుంటే అదే చేస్తా, నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తా అనే మెంటాలిటీ కొంతమందికి ఉంటుంది. ఇటువంటి వాళ్ళు మహామేధావులుగా వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటుంటారు. వాళ్ళకి అంతా తెలుసు అనుకుంటారు. దేవుడి కంటే మాకే బాగా తెలుసు, దేవుని సేవకుడి కంటే మాకే బాగా తెలుసు అనుకునే మెంటాలిటీ ఉన్న కొంతమంది దేవుని ఆజ్ఞ మీద తిరగబడ్డారు. ఎలాగంటారా, ఆ రోజు కోసం వాళ్ళు మన్నా సమకూర్చుకొని అంతటితో ఆగకుండా రేపటి కోసము కూడా అడ్వాన్స్గా ముందే మన్నా సమకూర్చుకున్నారు. దేవుడు వద్దు అన్నప్పటికీ, దైవజనుడు వద్దు అన్నప్పటికీ నా ఇష్టం అనే స్వభావం, స్వార్థం. అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు దాచుకోగలిగారు కానీ దాన్ని అనుభవించలేకపోయారట. దాచబడిన ఆ ఎక్స్ట్రా మన్నా ఉంది చూసారా, అది కంపు వాసన వచ్చింది, కులిపోయింది, పురుగులు పట్టింది. దేవుని మీద, దైవజనుడి మీద తిరగబడి దేవుని వాక్కుకు వ్యతిరేకంగా వెళ్ళి దాచుకోగలిగారు కానీ దాన్ని అనుభవించలేకపోయారు. దేవుని ఆజ్ఞకు లోబడి సరిపడినంత ఆహారం, ఆ రోజుకు సరిపడినంత ఆహారం మాత్రమే సమకూర్చుకున్న వాళ్ళెవరిలో కంపు లేదు, కుళ్ళు లేదు, పురుగు లేదు, దుర్వాసన లేదు. అందరూ సమకూర్చుకున్నారు, ఆ రోజు కావలసినంత చక్కగా తిన్నారు, అయిపోయింది. మరి రేపటి సంగతి ఏంటంటే రేపు మళ్ళీ ఇస్తాడు. ఈరోజు పోషించిన దేవుడు రేపు పోషించడా? ఇప్పటిదాకా బ్రతికించిన దేవుడు రేపు బ్రతికించడా? వాళ్ళు నమ్మారు దేవుణ్ణి. కానీ ఈ అవిధేయులైన కొద్దిమంది మరి రేపటి సంగతి ఏంటి, రేపు నా భవిష్యత్తు ఏంటి, ఇవాళ తినడానికి దాచుకుంటా, రేపటికి దాచుకుంటాను, రేపు తినడానికి కూడా, అమ్మో రేపు ఒకవేళ మన్నా కురవకపోతే ఎట్లా అని ముందు జాగ్రత్త అనే పేరు దానికి పెట్టి, ముందు చూపు అనే పేరుతో, ముందు జాగ్రత్త అనే పేరుతో దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా దాచుకున్నారు. కానీ అది కులిపోయింది, కంపు వాసన కొట్టింది, పురుగులు పట్టే, తినలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తానికి, దేవుని ఆలోచనలకు, వాక్కుకి వ్యతిరేకంగా వెళ్ళి దాచుకున్నది ఏది కూడా నిలబడదండి.
మనం దాచుకోగలము, కానీ దాన్ని అనుభవించాలంటే కూడా మళ్ళీ దేవుని ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం అంటే కేవలం సమకూర్చుకోవటం కాదు, కేవలం దాచుకోవటం కాదు. సంపాదన అనేది ఆశీర్వాదంలో ఒక భాగం అయితే, సంపాదించిన దానిని అనుభవించటం అనేది దేవుని ఆశీర్వాదంలో రెండవది. ఒక నాణానికి రెండు ముఖాలు ఉంటాయి కదా, బొమ్మ బొరుసు అంటారు. ఈ రెండు ఉంటేనే చెల్లుతుంది ఆ నాణం. అలాగే సంపాదించాలి, చేతి పనులు దీవించబడాలి, ఇది మొదటిది ఆశీర్వాదంలో. రెండవది, మనము సంపాదించిన మన కష్టార్జితం, మన చేతి కష్టం లేదా మన పండిన పంట మనం అనుభవించాలి. ఎంతోమంది పాపం కష్టపడతారు, రెక్కలు మొక్కలు చేసుకుని బ్రతుకంతా కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవించకుండానే చనిపోతుంటారు. దేవుడు అంటున్నాడు ఈ ధనవంతుడితో, వెర్రివాడా అంటున్నాడు. అంటే ఫూల్ అంటున్నాడు దేవుడు, స్టూపిడ్ అన్నమాట. ఒరే పిచ్చోడా, నీకు తెలివి లేదా? దాస్తున్నాను అనుకుంటున్నావు. పైగా ఎందుకు దాస్తున్నాడట? తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి, సంతోషించడానికి. ఎవరు తినడానికి, ఎవరు త్రాగడానికి? మళ్ళీ వాడు తినడానికే. నా ప్రాణమా, నువ్వు తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి, సంతోషించడానికి నేను దాచాను అని తనకు తానే చెప్పుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు దాచావు కానీ తినగలవా? ఈ రాత్రే నీ ప్రాణము నేను తీసుకుంటే, ఈరోజే నీ లైఫ్లో ఆఖరి రోజు అయితే నువ్వు ఎలా తినగలవు, ఎలా త్రాగగలవు, ఎలా సుఖించగలవు, ఎలా అనుభవించగలవు? నీకంటే పిచ్చోడు ఇంకెవడను ఉన్నాడా అని యేసయ్య అంటున్నాడు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 20-21 వచనాలు చదువుతున్నాను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. 21వ వచనం చూడండి. దేవుని యొడల ధనవంతుడు కాక, చూసారా వాడు చేసిన తప్పు ఏంటి ఇంతకీ అని అంటే, యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానములోని ధనవంతుడు చేసిన తప్పు ఈ ఒక్క మాటలో వస్తుంది. వాడు చేసిన తప్పు ఏంటట? దేవుని యొడల ధనవంతుడు కాలేదు. అదండి సంగతి. ఇంతసేపు నేను చెప్పిన వాక్య సారాంశం ఇదే. దేవుని యొడల ధనవంతులం అవ్వాలి అంటే దేవుని గురించి ఆలోచించాలి. నా దేవుడు నన్ను పుట్టించాడు, ఆయన దగ్గర నుంచి నేను వచ్చాను, మళ్ళీ ఏదో ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నా, ఆయన ముందు నేను నిలబడి లెక్క చెప్పాలి. నా లైఫ్లో జరిగిన ప్రతి రోజు గురించి, మనం తీసుకున్న ప్రతి నిర్ణయం గురించి, మాట్లాడిన మాటలు, చేసిన పనులు, సంపాదించిన సంపాదన గురించి కూడా దేవునికి లెక్క చెప్పాలి. నా లైఫ్ నా ఇష్టం, నువ్వెవరివి అని దేవుణ్ణి మనం అడగలమా? ఎందుకని? ఆ లైఫ్ దేవుడిచ్చిందే కనుక నువ్వెవరివయ్యా, నీకెందుకు లెక్క చెప్పాలి అని అనలేం కదా. సరిగ్గా అలాగే నా డబ్బు నా ఇష్టం అని కూడా అనే హక్కు మనకు లేదు. పని చేస్తున్న ప్రతి వాడికి ఆ పని చేసే అవకాశం దేవుడు ఇవ్వటం వలననే పని దొరికింది అని గుర్తుపెట్టుకోవాలి. కనుక సంపాదిస్తున్న ప్రతి వ్యక్తి, అది కూలి పని చేస్తున్న కూలి వాళ్ళు మొదలుకొని ఉన్నతమైన ఆఫీసర్ ర్యాంకులో ఉన్న ఆఫీసర్ల దాకా, ప్రధానమంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజులు, అధికారులు, ఎవరైనా సరే తమ ప్రాణం గురించి దేవునికి లెక్క చెప్పాలి. దేవా, నువ్వు నన్ను పుట్టించావు కనుక నా ప్రాణం మీద నాకు అధికారం లేదు. అలాగే నువ్వు నన్ను పోషిస్తున్నావు ప్రభువా, నేను సంపాదిస్తున్నానంటే సంపాదించే ఉపాధి నాకు కలిగించావు, నా చేతి పనులు ఆశీర్వదించావు, నా చేతి కష్టం నా చేతికి అందేలా చేసావు, నీకు వందనాలు అనే మనస్తత్వం ఖచ్చితంగా ఉన్నవాళ్ళే దేవుని బిడ్డలు. వాళ్ళు మాత్రమే జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని యొడల ధనవంతులై ఉంటారు. దేవుని యొడల ధనవంతులు అవ్వటం అంటే దేవుని మూలంగానే సమస్తము పొందుకున్నామని గ్రహించి, దేవుని మూలంగా పొందుకున్న ప్రతీది తిరిగి దేవుని కోసం వాడే మంచి మనస్సు కలిగి ఉండటం, దేవుని కార్యాల గురించి ఆలోచన కలిగి ఉండటం. యేసయ్య అంటున్నారు 21వ వచనంలో, దేవుని యొడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు. చూసారండి వాడు చేసిన తప్పేంటో? దేవుని యొడల ధనవంతుడు కాలే, వాడికి దేవుని ఊసు ధ్యాస ఆలోచన లేదు, దేవుని భయం లేదు.
మరి ఏం చేస్తున్నాడు? తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పాను. అలాగుననే ఉండునంటే ఎలాగా? వాడు దాచుకుంటాడు కానీ అనుభవించడు, చూస్తాడు కానీ అనుభవించడు. చెప్పుకోవడానికి ఇది నాది అని అందరికీ చెప్పుకుంటాడు కానీ వాడికి సుఖం ఉండదు, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. కాబట్టి వాక్యం ముగించే ముందు అందరితో నేను దేవుని సేవకుడిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ దీవించబడాలి, అందరూ వర్ధిల్లాలి, అందరి చేతి పనులు దీవించబడాలి, అందరి పంట పండాలి. ఆమేన్ అందామా? ఆమేన్. దయగలిగిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని కనికరించి దీవించి హెచ్చించి ఆశీర్వదించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మనం దీవించబడిన మనం దేవుని దయ వలన సమృద్ధిగా దీవించబడ్డ మనం దేవుని యొడల ధనవంతులం అవ్వాలి. లేకపోతే మన బ్రతుకుకి ఒక అర్థం ఉండదు, మనం వెర్రి వాళ్ళం అవుతాం. దేవుని యొడల ధనవంతులం కాకపోతే దేవుని గురించిన ఆలోచన, నా దేవుడు అనే ప్రేమ, నా దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి అనే ఒక తణుకులాట, ఒక ఆరాటం, అది హృదయ అంతరంగంలో నుంచి గనక రాకపోతే అది ఒక బ్రతికే కాదు. వాడికంటే పిచ్చోడు మూర్ఖుడికి ఒకడు ఉండడు. దేవుని శాపం వాడి మీద ఉంటుంది కనుకనే వాడు దాస్తాడు, చూస్తాడు, సమకూర్చుకుంటాడు కానీ వాడు అనుభవించడు. అనుభవించిన దానికి దాయటం ఎందుకు, సంపాదించడం ఎందుకు, పోగేయటం ఎందుకు చెప్పండి? కాబట్టి అందరూ దీవించబడదాం, అందరం కావలసినంత దాచుకుందాం. మొత్తం దాయకండి, తప్పు చేస్తున్నారు. ఆ తప్పు మనం చేయకూడదు. మొత్తం దాస్తే గనక, నా కోసమే నేను అంతా దాస్తానని మొత్తం దాస్తే దాచిన దాంట్లో ఏది కూడా మనం అనుభవించకుండానే చచ్చిపోతాం. దేవుని కొరకు, బీదల కొరకు మన సంపాదనలోని శ్రేష్టమైన భాగాన్ని మనం తీసి ఖర్చు పెట్టాలి, వాడాలి. మన సమయాన్ని కూడా దేవుని కొరకు వాడాలి. ఈరోజు ప్రపంచంలోని ఎంతోమంది ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు వాళ్ళ సంపాదనలోని అధిక భాగాన్ని చారిటీ కొరకు వాడుతున్నారు, బీదల కొరకు వాడుతున్నారు, దేవుని సేవ కొరకు తెచ్చి వాడుతున్నారు. కనుకనే ప్రపంచం అంతటా స్వార్థ ప్రకటించబడింది. ప్రపంచవ్యాప్తంగా మీరు గమనించండి, ఎన్ని అనాథాశ్రమాలు ఫారిన్ ఫండ్స్తో నడిపించబడుతున్నాయి. ఫారిన్ ఫండ్స్ చాలా, మనకంటే మన మినిస్ట్రీకి ఫారిన్ ఫండ్స్ లేవు కానీ ఇండియాలో చారిటీ పేరు మీద క్రిస్టియన్ మిషనరీ వర్క్ ఎంత జరుగుతుంది? ఫారినర్స్ ఆ డబ్బు ఎక్కడ నుంచి తెచ్చిస్తున్నారు అనుకుంటున్నారు? ఫారినర్స్ తెచ్చిచ్చే డబ్బుని మన ఇండియాలోని పాస్టర్లు చాలామంది వాళ్ళు తినేస్తున్నారు. అది వేరే విషయం అనుకోండి, వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకుంటారు. కానీ ముందు ఫారినర్స్ తెచ్చిస్తున్నారు చూసారా, ఫారిన్ ఫండ్స్. ఆ ఫారిన్ ఫండ్ ఎక్కడిది వాళ్ళకంటే వాళ్ళు సంపాదించిన సంపాదనలోని శ్రేష్టమైన భాగాన్ని భారతదేశంలోని పేదల కొరకు, విధవరాల కొరకు, అనాథల కొరకు, దిక్కులేని వారి కోసం, అలాగే విగ్రహారాధనతో నిండిన భారతదేశంలో యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడాలి, అందరూ యేసు అని తెలుసుకోవాలనే సదుద్దేశంతో వాళ్ళు ఫారినర్స్ ఎంతోమంది తమ సమృద్ధిలో నుంచి మొత్తం దాచుకోకుండా ఆ సమృద్ధిలో నుంచి ఎంతో కొంత మొత్తాన్ని భారతదేశానికి లేదా ప్రపంచవ్యాప్తంగా వెనుకబడ్డ దేశాలు, పేదరికంతో మగ్గిపోతున్న దేశాలకు పంపిస్తున్నారు. కాబట్టి ఈ ధనవంతుడు చేసిన, యేసు ప్రభువు చెప్పిన ఉపమానములో ధనవంతుడు చేసిన తప్పు దేవుని బిడ్డలు ఎవ్వరూ చేయకూడదు. నేను కష్టపడి సంపాదించిన దాన్ని నేను అనుభవించాలి, నేను సుఖపడాలి, నాకు మనశ్శాంతి కావాలి, నేను సంతోషంగా ఉండాలి. దేవుడు నాకిచ్చిన ఆయుష్ పూర్తి స్థాయిలో నేను బ్రతకాలని ఆశపడే ప్రతి వ్యక్తి, దేవుడు మీకు ఇచ్చింది అది ఆయుషే కానివ్వండి, డబ్బే కానివ్వండి, కుటుంబం కానివ్వండి, దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఏమేమైతే ఇచ్చాడో అవి తిరిగి దేవుని కొరకు వాడబడాలి. దేవునికి పనికి రానిది మన దగ్గర ఉంటే ఎంత, లేకపోతే ఎంత, అది అసలు లైఫే కాదు. అది అంతకంటే శాపగ్రస్తమైన బ్రతుకు మరొకటి ఉండదు. కాబట్టి సంపాదించిన దానిని అనుభవించటం, ఈ రెండూ జరిగితేనే మనిషి జీవితానికి దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పుకోవడానికి అర్థం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ వాక్య భాగాలు మరలా మీరు చదువుకోండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వరకు చదువుకోండి. ఆ ధనవంతుడు భూమి సమృద్ధిగా పండినట్లు దేవుడు మీ చేతి పనులను
మీ చేతి పనులను, మీ వ్యాపారాలను, మీ ఉద్యోగాలను సమృద్ధిగా పండించునుగాక, ఆశీర్వదించునుగాక. దేవుడు ఆశీర్వదించినప్పుడు, నెమ్మదినిచ్చినప్పుడు వెంటనే దేవుడిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే బేదలను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యెడల ధనవంతులమై జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.